తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పక్షం రోజుల వ్యవధిలోనే తిరుగుబాటు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే అధినేత పళనిస్వామికి మద్దతు ప్రకటించారు. మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేల బృందం పళనిస్వామి నివాసానికి వెళ్లి ఆయన్ను కలిసింది. పళనిస్వామికి తమ పూర్తి మద్దతు ఉంటుందని వేణుమణి తెలిపారు. అన్నాడీఎంకేలో ఎప్పుడూ చీలిక లేదని, కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అయితే రెబల్ ఎమ్మెల్యేల బృందంలో సివి షణ్ముగం కనిపించకపోవడంతో ఆయన టీవీకేకు మద్దతు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే షణ్ముగంతో మాట్లాడిన తర్వాతనే పళనిస్వామిని కలిశామని, అందరం ఐక్యంగా ఉన్నామని వేలుమణి చెప్పారు. పళనిస్వామితో భేటీ తర్వాత వేలుమణి బృందం స్పీకర్ జేసీడీ ప్రభాకర్ను కలిసింది. అసెంబ్లీలో తమను అన్నాడీఎంకే సభ్యులుగానే గుర్తించారని లేఖ సమర్పించారు. ఈ నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గతంలో ఇచ్చిన ఫిర్యాదులను అన్నాడీఎంకే ఉపసంహరించుకున్నట్లు వేలుమణి చెప్పారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు సమర్పించిన లేఖపై రేపు నిర్ణయం ప్రకటిస్తానని స్పీకర్ ప్రభాకర్ తెలిపారు.